హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు కూడా జీవించే హక్కుతో సమానం. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు జలం శాశ్వతత్వం లభ్యం అనే ఈ విశ్లేషణాంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపిస్తాను వినండి. నీటికి నిర్వీర్యత లేదు. ఒకరోజు పాత నీటిని కొందరు పారబోస్తారు, ఒక వారం పాత నీటిని మరికొందరు తాగుతారు. కానీ వేల సంవత్సరాల క్రితం భూమిలో నిల్వైన నీటిని మాత్రం మనం అత్యంత స్వచ్ఛమైనదిగా భావిస్తాం. అయితే అసలు నీటికి ఆ నిర్వీర్యత, అదే ఎక్స్పైరీ డేట్ ఏమన్నా ఉంటుందా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటే నీటి గురించి మన ఆలోచనే మారిపోవచ్చు. చాలాసార్లు మనం మన సౌకర్యాన్ని బట్టి, మన ఆలోచన విధానాన్ని బట్టి నీటికి ఒక ఎక్స్పైరీ డేట్, అదే నిర్వీర్యత అనే దాన్ని నిర్ణయించేస్తుంటాం. కానీ నిజానికి దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదు. ఒకసారి మన చుట్టూ జరుగుతున్న ఈ విచిత్రమైన పరిస్థితులను గమనించండి. నగరాల్లో పరిశీలిస్తే ఎక్కడైతే ప్రతిరోజు మున్సిపల్ పంపుల్లో నీళ్లు వస్తాయో అక్కడ నిన్నటి నీటిని మరుసటి రోజు పాసిపోయాయి అనుకుంటూ పారబోస్తారు. వీరి లెక్కలో ఎక్స్పైరీ డేట్ కేవలం ఒకరోజు. నీళ్లు వారానికి ఒకసారే వచ్చే ప్రాంతాల్లో అదే నీరు 2 నుండి 8 రోజుల పాటు అచ్చం ఫ్రెష్గా తాగటానికి వీలుగానే ఉంటుంది అంటూ ఎవరూ పారబోయరు. వీరి లెక్కలో ఎక్స్పైరీ డేట్ 2 నుండి 8 రోజులు. ఇక పెళ్ళిళ్ళు, శుభకార్యాల్లో పరిశీలిస్తే టేబుల్ మీద కొత్త బిస్లరీ బాటిల్ ఓపెన్ చేయగానే పక్కనే ఉన్న పాత బాటిల్ను పనికిరాని దానిగా చూస్తూ అక్కడే వదిలేస్తారు లేదా పారేస్తారు. వీరి లెక్కలో ఎక్స్పైరీ డేట్ కొన్ని నిమిషాలు లేదా గంటలు మాత్రమే. కానీ అసలు నిజం ఇంకోలా ఉంది. ఎడారిలో అయితే ప్రయాణం చేసేటప్పుడు తదుపరి నీటి వనరు దొరికే వరకు ప్రతి ఒక్క నీటి చుక్క ఎంతో విలువైనదిగా, ఫ్రెష్గానే ఉంటుంది. దానికి ఎక్స్పైరీ డేట్ ఇంకో నీటి వనరు దొరికేంత వరకు. ఇక ప్రకృతిలో డ్యాముల్లో, చెరువుల్లో నిల్వ ఉండే నీరు తదుపరి వర్షాకాలం వచ్చే వరకు, కొన్నిసార్లు కరువు కాలాల్లో అయితే 2-3 ఏళ్ల వరకు కూడా వాడుకలోనే ఉంటుంది ఆ నీరు. ఎక్స్పైరీ డేట్ కొన్ని సంవత్సరాలన్నమాట. ఇక బోరుబావుల్లో సంగతి చూస్తే మనం భూమి లోపల 50 నుండి 500 అడుగుల లోతు నుండి తోడే నీరు వందల వేల సంవత్సరాల నాటిది కావచ్చు. అయినా సరే అదే నీటిని మనం అత్యంత సురక్షితమైనదిగా, ఆరోగ్యకరమైనదిగా భావిస్తాం. ఎక్స్పైరీ డేట్ వందల వేల సంవత్సరాలు, బహుశా ఎప్పటికీ అవ్వదన్నమాట. ఇక ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నిజానికి నీటికి ఎటువంటి ఆ నిర్వీర్యత, అదే ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదు. దాని కాలపరిమితిని నిర్ణయించేది కేవలం మన ఆలోచన, అది మనకు దొరికే లభ్యత, అలానే దాని పరిశుభ్రత మాత్రమే. నీరు సులభంగా దొరికినప్పుడు దాన్ని పాసిపోయింది అంటాం. అదే కరువు వచ్చినప్పుడు ఆ నీరే అమృతంతో సమానమైపోతుంది. అందుకే నీటిని ఎంతో బాధ్యతగా, పొదుపుగా వాడుకుందాం. లేకపోతే ప్రకృతిలో నీరు అయిపోవడానికి ముందే మన అజాగ్రత్త మనల్ని దాహంతో అలమటించేలా చేస్తుంది. మరి తెలుసుకోవాల్సిందేంటి? ఇది కేవలం జలం శాశ్వతత్వ లభ్యం అనేదాన్ని మన భవిష్యత్తును కాపాడుకోవటానికి ఒక పిలుపుగా, నీటి విలువను అందరికీ తెలియజేయడానికి మనం, మన కుటుంబ సభ్యులు, మన సమాజం, మన స్నేహితులు అందరూ దీన్ని గమనించాలి. నీరే ప్రాణాధారం. నీరు ఉంటేనే మనకు రేపు ఉంటుంది. ఆరోగ్యంగా ఉండటానికి, సురక్షితంగా ఉండటానికి పరిశుభ్రమైన నీటిని
సాధ్యమైనంత వరకు త్రాగటం, వినియోగించటం అలవాటు చేసుకోండి అని జలం శాశ్వతత్వ లభ్యం అనేటువంటి ఈ విశ్లేషణాంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.